గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. 800 మంది అన్న గుర్తుపడుతున్నారు ఇప్పుడు బయట. ఇప్పుడే గుర్తుపట్టారట బయట. సో అదే హ్యాపీ ఉందా? హ్యాపీగానే ఉంది, భయంగానే ఉంది. ఎందుకు భయం? భయం లేదు, ఇక ప్రైవేట్ లైఫ్ ఎట్లుంటుంది అనేది తెలియదు కదా. ఎవ్రీథింగ్ రేపు టెక్నాలజీ ఇస్ టూ డిఫరెంట్. భయం కూడా ఉంటుంది ఎవరికన్నా కూడా. చిన్న మిస్టేక్ చేసిన అనే మిస్టేక్ అన్నా కానీ మనం ఎవరికన్నా చిన్న యాక్సిడెంట్ కానీ అట్లా చిన్న ఏమైనా అయినా కూడా ఇంపాక్ట్ అయిపోద్ది అది. నాకు డౌట్, పెళ్ళికి ముందే ప్రాబ్లం అయిందా పెళ్లి తర్వాత? పెళ్ళికి ముందే అన్న, పెళ్ళికి 21 yearsకి నాకు యాక్సిడెంట్ అయింది. 21 yearsకి యాక్సిడెంట్ అయింది. పెళ్ళికి ఇది అయ్యాక మేము వైఫ్ యాక్సెప్ట్ చేయడం అంతా అసలు తనే యాక్సెప్ట్ చేసింది. ఆమె డైరెక్ట్ నేను పెళ్లి చేసుకుంటా అనే పాయింట్లో ఉండే ఆమె. పెళ్లి అంటే తను ఓకే అన్న తర్వాత తన ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. సో మ్యారేజ్ అయితే ఆ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ షాక్ అవుతాను. అసలు ఇది లవ్ అనుకుంటే అరేంజ్ అనుకుంటే నీ ఇష్టం, అది నీకే వదిలేస్తాను. సో ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ తను చెప్పింది, ప్రసన్న ఇట్లున్నాడు, ప్రసన్న ఇస్ గోయింగ్ త్రూ సమ్ బ్యాడ్ డేస్ ఇట్లా అన్నప్పుడు నాకు పెళ్లి చేసుకుని ఇంట్రెస్టే లేదు. ఎందుకంటే ఆల్రెడీ లైఫ్ ఇంత తెగించినాక మనకి డ్రీమ్స్ వేరుంటాయి. సో మనకేమనిపిస్తుంది, అవసరం లేదు అని అనిపిస్తుంది. సో తను చెప్పినాక ఒకసారి చెప్పింది, వదిలేసింది. బట్ లేటర్ ఆన్ సమ్ డే షీ సీరియస్లీ టోల్డ్ మీ 1 month అవుతుంది, నేను మాట్లాడలేదు 1 month తర్వాత తను చెప్పింది, లేదు సీరియస్గా నేను అనుకుంటున్నాను, ఒకసారి ఇంటికి రా మాట్లాడదాం అన్నది. ఇంటికి వెళ్ళినాము. సరే ఇంట్లో మాట్లాడని పిల్లలు, నాకు కార్లోనే బయటికి వెళ్తున్నాను. నేను చెప్పాను, నువ్వు ఇప్పటికిప్పుడు మీ డాడీకి ఫోన్ చేసి నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పు, ఈ రీజన్స్ చెప్పని చెప్పాను. తను చెప్పింది, అడిగేసింది. వాళ్ళ డాడీ కూడా అసలు తిని ముందేం చెప్పింది ఇంట్లో ఏం చెప్పింది తెలియదు. వాళ్ళ డాడీ ఓకేమా వెళ్ళి కలుద్దాం అన్నాడు. నేను షాక్ అయినా. నేను మా ఇంట్లో ఫోన్ చేసి ఇట్లా అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటా అంటుంది అన్నా. ఇక మా ఇంట్లో కూడా ఆలోచిద్దామన్నారు. వాళ్ళు ఎక్కడో ఫ్యూనర్లో ఉన్నారు. నేను వాళ్ళకి ఫోన్ చేసి ఆ హింట్ ఇస్తున్నా. సో ఆఫ్టర్ 2 days వాళ్ళు మా ఇంటికి రావడం జరిగింది. అండ్ విత్ ఇన్ 15 days నా ఎంగేజ్మెంట్ అయిపోయింది. అండ్ ఆఫ్టర్ ఈ లాక్డౌన్ రేపు అనగా ఈరోజు పెళ్లి కొడుకుని చేస్తే నెక్స్ట్ డే పెళ్లి. లాక్డౌన్ పెళ్లి ఒమిక్రాన్ టైం, సెకండ్ లాక్డౌన్ మొత్తం అంతా కామ్గా అంతే అంతగా అయిపోయింది. అంటే ఇప్పుడు పెళ్ళి ఇవన్నీ ఎంత ఆపుకున్నా అది టైం వస్తే మాత్రం ఆగదు. లవ్ అరేంజ్డ్ అంతే, లవ్ అరేంజ్. ప్రసన్న కుమార్ అంటే ఇప్పుడు అందరికీ బిగ్ బాస్ అగ్ని పరీక్ష వచ్చిన కామనర్ కంటెస్టెంట్ అండ్ మనడు మోటో లైక్ మోటార్ వెహికల్ బైక్ రైడర్. దాని తర్వాత ఇంకా నీ ఇన్స్పిరేషనల్ స్టోరీ ఏదైతే కొంచెం చెప్పావో అదొక్కటే తెలుసు. అసలు ప్రసన్న కుమార్ ఏంటనేది ఎవరికి తెలియదు. దాని గురించి చెప్తావా, మనం షేర్ చేసుకుంటాం. సో బేసికలీ ప్రసన్న అంటే ఫోటోగ్రాఫర్గా అందరికి తెలుసు, బైక్ రైడర్గా తెలుసు. బట్ అడ్వెంచర్ ఎంతజియాస్టిక్ అనేది చాలా మందికి తెలీదు. సో బేసికలీ నేను ఒక ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్, వీడియో ఎడిటర్, బైక్ రైడర్, హార్స్ రైడర్, ప్లస్ మ్యారథాన్ రన్నర్, స్కూబా డైవింగ్ చేశాను, నేను స్కై డైవింగ్ చేశాను, పారాగ్లైడింగ్ చేశాను, పారామోటరింగ్ చేశాను. అంటే ఎన్ని అడ్వెంచర్స్ అయితే ఉన్నాయో అన్నీ కవర్ చేశాను. అది రాక్ క్లైంబింగ్ అంటారు కదా, రాక్ క్లైంబింగ్ ఇవన్నీ చేశాను నేను. సో మళ్ళీ చాలా మంది అడుగుతుంటారు, అంటే ఎందుకంటే ఏం లేదన్నా, ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్కి ఎందుకు చేయకూడదు అనేది ఒక పాయింట్. లేదు అంతేనా? డైవర్షన్ కోసమా? డైవర్షన్ ఏం లేదన్నా. నిజంగా చెప్పాలంటే మైండ్ ఒక చోటు ఉండదు మనది. ఇప్పుడు ఒకటి అయిపోయింది అనుకో ఇంకోటి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు అన్నట్టుగానే, మీరు జాబ్ వదిలేసి ఎందుకు వచ్చావు, అంత మంచి లైఫ్ కదా అంటే, ఇప్పుడు ఆల్రెడీ దెర్ ఇస్ అ బ్యాకప్. నేను చదువుకున్నాను, ఐ హ్యావ్ ఎ గుడ్ డిగ్రీ. సో ఇప్పుడు నాకేంటి, ఇప్పుడు నేను ఛాన్స్ ఇచ్చినా తప్పులేదు, లైఫ్లో కొంచెం డిఫరెంట్గా ఉండాలి. సో యాక్టింగ్ కూడా బ్రో సుప్రీం లాక్ చేస్తాను నేను లాస్ట్ ఫైట్ సీన్లో. మళ్ళీ సుందరకాండ మా టీవీలో కూడా నేను అది సీరియల్ యాక్ట్ చేశాను. 15-20 episodes ఉన్నాయి. గుర్తొచ్చింది, సుప్రీం లాస్ట్ ఫైట్ నా ఫేవరెట్ ఫైట్ అది యాక్చువల్లీ. సో అట్లా అంటే ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు వాడుకోవాలా. ఇప్పుడు మనం రోజు రోజుకి ఇప్పుడు ఇది చెప్పుకోవడానికి ఇన్ని ఉన్నాయంటే యూ హ్యావ్ టు బీ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎవ్రీవన్. ఇప్పుడు ఎవరన్నా కూడా డిప్రెస్డ్ ఉన్నా ఏమున్నా కూడా, అరే వీని వీడియోలు చూస్తే జర రిలాక్స్ అయిపోవచ్చు, మనము లైఫ్లో ఒక హోప్ వస్తుంది అనిపిస్తుంది చూడు. అది ఇప్పుడు నేను అవన్నీ చేయడం ఆపేసిన అనుకో, నేను ఇలా ఉండలేనన్నా. పొట్టేసుకొని జిమ్కి వెళ్తుంటా ఇప్పుడు కూడా లెగ్ చేయు అన్నీ చేస్తా. లెగ్ 300 kgs కొడతా నేను ప్రెస్. ఎలా బ్రో అవ్వదు కదా? వెయిట్స్ 140 ఇది ఉంటుంది కదా, స్టక్స్ 170-160 kgs కొడతా నేను. నేనే మోటివేట్ అవ్వాలి ఇది తగ్గించడానికి. ఎప్పటినైతే ఎవరు ప్రతి ఒక్కసారి జిమ్కి వెళ్ళరంటే నెక్స్ట్ మంత్ నుంచి వెళ్ళిపోతా అంటే వెళ్ళను. నేను జిమ్ లో ఉన్నా అంటే ఒక వైబ్రేషన్ ఉంటుంది ఆడ. వచ్చాడు
ఆ వెయిట్లు కనిపించవు, అన్ని మన దగ్గరే ఉంటాయి. నేను ఇప్పుడు ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సిన జిమ్ బ్రో. ఇది తగ్గడానికి ఎప్పటి నుంచి వెళ్ళాలి ఎందుకంటే అనుకున్నాను. మనము ఎప్పుడైతే లుక్ పర్ఫెక్ట్ ఉంటుందో ఆటోమేటిక్ గా అమ్మాయిలు పడతారు. అదొక్కటి తప్ప వేరే అన్ని చేస్తాను. అంటే మీకు పెళ్లి అయిపోయింది కాబట్టి అలా అట్లా కాదు, అమ్మాయిల జోలికి పోవడం మనకి సెట్ లేదు బ్రో. ఇప్పుడు మీ కంటెస్టెంట్లే ఉన్నారు సెటప్ మనగానే ఇలా ఇప్పాడు మనోడు. మనోడు ఇప్పుడు నన్ను ఇప్పమంటే నేనే ఇలా కానీ దాని ఇలా